గుట్టహల్లి అయితే వచ్చేసాము. దాదాపు ఒక 3 months నుంచి అయితే గుండు చేయించాలనుకుంటున్నాము. ప్రతిసారి ఏదో ఒక కారణంగా పోస్ట్ పోన్ అయితేనే ఉంది. తిరుమలకి వెళ్ళాలనుకున్నాను కానీ కుదరలేదు. తిరుమలకి వెళ్ళకపోతే ఇక్కడ కూడా చేయించుకోవచ్చు మనము. అందుకనే వచ్చేసాము. రండి వెళ్ళి గుండు చేయించేద్దాము. ఇక్కడేమో టెంపుల్ మొత్తం ఆల్ట్రేషన్ చేస్తున్నారు అనుకుంటా. యాక్చువల్గా ఈ పాపకు అయితే గుండు కొట్టకూడదు అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి కొట్టుకో బేబీ అంటే కొట్టేసుకుంది. కాకపోతే కిచెన్ సెట్ మాత్రం అడిగింది. గుండు కొట్టుకున్న తర్వాత కిచెన్ సెట్ కొనియాలంట. మెయిన్గా మా చిన్న పాపకి గుండు కొట్టించాలనుకున్నాను. ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసి తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఏడుపు మొదలు పెట్టేసింది. నేను కొట్టుకోను ఏడుస్తూ ఉంది. ఫైనల్లీ గుండు చేయించడం అయితే అయిపోయింది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వేడి నీళ్ళు కావాలంటే కూడా సప్లై ఉంది ఇక్కడ. స్వామి దర్శనానికి వెళ్తూ 3 నామాలు లేకపోతే ఎలా? ఇక్కడ వీళ్ళు వేస్తున్నారు, వేసుకొని వెళ్దాం రండి. మా పాప ఏమో 3 నామాలు వేసుకున్న తర్వాత ఫొటోస్ పోజ్ ఇవ్వడానికి వెళ్తోంది. గోవిందా గోవిందా. టెంపుల్లో దర్శనానికి వెళ్దాం రండి. యాక్చువల్గా మెయిన్ టెంపుల్ అయితే పైన ఉంది. కాకపోతే చెప్పాను కదా ఇంతకుముందు ఆల్ట్రేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి టెంపరీగా ఇక్కడ అరేంజ్ చేసినారు. ఇప్పుడు వెళ్తే ఇక్కడే దర్శనం చేసుకొని వచ్చేయాలి. ఇంతకుముందు వైకుంఠ ఏకాదశికి అయితే గుట్టహల్లి వచ్చాము. అప్పటిది వీడియో ఒకటి ఉంది, యాడ్ చేస్తాను, అందరూ చూడండి. ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, చూడండి. గుట్టహల్లిని బంగారు తిరుపతి కూడా అంటారు. ఎందుకంటే ఇది కోలార్ డిస్టిక్లో ఉంది కదా. కోలార్ డిస్టిక్ అంటేనే బంగారు గనులు ఎక్కువ ఉంటాయి కదా. అందుకని బంగారు గనులు ఎక్కువ ఉండే ప్రాంతానికి దగ్గరగా ఉంది కాబట్టి బంగారు తిరుపతి అని కూడా అంటారంట. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో ఆలయ పుష్కరిణి మరియు నవగ్రహ మండపాలు వీటిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ భారీ గరుత్మంతుడి విగ్రహం కూడా ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉంటాడు. ఈ స్వామిని దర్శించుకుంటే జాతక గ్రహ దోషాలు పోతాయని అంటారు. స్వామివారు భృగు మహర్షికి మొట్టమొదటిసారిగా కిటికీలో దర్శనమిచ్చారంట. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. వీడియో స్లో చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ కిటికీ ద్వారానే మనము దర్శనం చేసుకోవాలి. సాంబార్ గుడికి ఆపోజిట్లో అలివేలు మంగమ్మ టెంపుల్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది కూడా ఆల్ట్రేషన్లో ఉంది.
ఇక్కడికి వచ్చినామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కోనేరు ఉందంట, చూద్దాం రండి ఫ్రెండ్స్. గుండు చేయించుకునే ముందు మా పిల్లలు ఒక డీలింగ్ కుదుర్చుకున్నారు. కిచెన్ సెట్ కొనిస్తే గుండు చేయించుకుంటానని. సో షాపింగ్ మీద పడినాము. ఆన్ ద వే రోడ్లో పానీపూరి అయితే ఉంది. మా బ్యాచ్ అంతా పానీపూరికి దిగేసినారు. పానీపూరి ఫ్యాన్స్ అన్నమాట వీళ్ళు. పానీపూరి తినేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.